శ్రీమాత్రే నమః. నేను తేజస్వి. అమ్మ న్యూస్ ఎక్స్ప్రెస్ చూస్తున్న మీ అందరికీ నమస్కారం. ముందుగా మీ అందరికీ ధనుర్మాస శుభాకాంక్షలు. సనాతన ధర్మాన్ని, సంస్కృతి సాంప్రదాయాలను పదిలంగా భావితరాలకు అందించడానికి మన అమ్మ న్యూస్ ఎక్స్ప్రెస్ బృందం సిద్ధమైంది. పరమహంస పరివ్రాజకాచార్య పరమ పూజ్య శ్రీ 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 విజయ భూమానందగిరి స్వామీజీ గారు మనతో ఉన్నారు. సనాతన ధర్మం గురించి కొన్ని ధర్మ సందేహాలను గురువు గారిని అడిగి నివృత్తి చేసుకుందాం. గురువుగారు, ఒక సామాన్యులు ఒక నోము కానీ పూజ కానీ చేసుకునేటప్పుడు ఆర్థిక అంశాలు అనేవి ప్రస్తావన ప్రతిసారి వస్తూ ఉంటుంది. ఆధ్యాత్మికత మీద ఆర్థిక అంశాల ప్రభావం ఎంతవరకు ఉంటుంది? నిజమేనమ్మా మీరు చెప్పింది. ఆధ్యాత్మిక కార్యక్రమం చేయాలి అంటే ఈరోజు డబ్బు అవసరం చాలా ఉంది. ఒక యజ్ఞం యాగం చేద్దాము అన్నా, ఒక గుడికి వెళ్దామన్నా ట్రైన్ రిజర్వేషన్ చేసుకోవాలి, లేదా ఫ్లైట్ రిజర్వేషన్ చేసుకోవాలి, బస్ రిజర్వేషన్ చేసుకోవాలి, వెళ్ళాలి. డబ్బు కరెక్ట్గా ఖర్చు అవుతుంది. కానీ మనిషిలో ఒక క్రమశిక్షణని పెంచుతుంది. ఇప్పుడు మీరేమిటంటే, ఇప్పుడు డబ్బు లేని వాళ్ళు ఏం చేస్తారు, ఏం చేయగలరు? ఇప్పుడు కూలివారు ఉంటారు, లేదా రిక్షా తొక్కే వాళ్ళు ఉంటారు, లేదా ఆటో వారు ఉంటారు. వారి దగ్గర పాప అంత డబ్బు ఉండదు. అటువంటిప్పుడు మరి మీరు చెప్పినటువంటి యజ్ఞాలు యాగాలు చేయగలరా? మీరు చెప్పినటువంటి ఈ నోములు వ్రతాలు చేయగలరా అంటే అక్కర్లేదు. వారు చక్కగా ఒక దగ్గర కూర్చొని, లేకపోతే ఎదురుగా దేవుని విగ్రహాలు పెట్టుకొని కూర్చొని ఒక 10 నిమిషాలు ధ్యానం చేసుకున్నా చాలు. చాలామంది అంటూ ఉంటారు, నువ్వు వెళ్ళి అక్కడ ఎలా దర్శిస్తే తప్ప నీకు అవ్వదు, నువ్వు అక్కడికి పోయి ఇది దర్శిస్తే తప్ప ఇది కుదరదు, ఇవన్నీ చేయాలంటారు. కానీ చేయనక్కర్లేదు. వారి గృహంలో అది పూరి పాకైనా సరే, తాటాకుల పాకైనా సరే, చక్కగా భగవంతుడు ఎదురుగా ఒక ఫోటోలో, భగవంతుడి యొక్క విగ్రహాల ఫోటోలో పెట్టుకుని ఎదురుగా కూర్చుని ఏవో చేతికి వచ్చినటువంటి పుష్పాలు చక్కగా వారి పాదాల ముందు వేసి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుంటే చాలు. అంతే, అంతకుమించి ఏమీ చేయనక్కర్లేదు. ధనం లేని వారు ఉన్నవారు సరే ఆడంబరంగా చేసుకుంటారు, అది వేరే విషయం. దీనికి దానికి సంబంధం లేదు. ఒకవేళ ఒక్కొక్కసారి ఎవరైతే ఆడంబరంగా చేస్తారో వాళ్ళకన్నా వీళ్ళకే ఎక్కువగా పుణ్యం వస్తుంది. అదే మంచిది. ఎవరైతే నిరాడంబరంగా నిష్కల్మషంగా పూజ చేస్తారో, లేకపోతే ధ్యానం చేస్తారో వారికి మాత్రమే ముందుగా ముక్తి మోక్షం లభించబడుతుంది. మరి దేవాలయాలకు వెళ్ళేటప్పుడు మనం వస్త్రధారణ అనేది, డ్రెస్ కోడ్ అనేది ఎంతవరకు? కొన్ని ఆలయాలకు ఇప్పుడు పెట్టారమ్మా, తిరుపతి అనండి, ఇట్లా కొన్ని ఆలయాలు కూడా పెట్టారు. తప్పనిసరిగా అవసరమేనమ్మా. ఎందుకంటే పాశ్చాత్య మోదులో పడినటువంటి యువత, ముఖ్యంగా స్త్రీలు అదేమంటే మాకు ఫెమినిజం అంటారు. స్త్రీలు వారు ఏవేవో విచిత్రమైనటువంటి వస్త్రాలు ధరిస్తూ ఉంటారు. అలా కాకుండా చక్కగా ఇప్పుడు మీరు చూడండి, చక్కగా చీర కట్టుకుని బొట్టు పెట్టుకుని చక్కగా అలా నీట్గా తయారై వస్తే బాగుంటుంది. ఆలయాలకు వచ్చేటప్పుడు మేము అదే చెప్తూ ఉంటాం, ఆలయాలకు వచ్చేటప్పుడు అమ్మ కొంచెం చక్కగా తయారయ్యండి, ఆడవారికైతే నిండు ముత్తైదుగా తయారయ్యండి అమ్మ అని చెప్తాం. అలాగే మీలాంటి ఆడపిల్లలకైతే అమ్మ చక్కగా చీర కట్టుకున్న, లంగా ఓని కట్టుకునే సంప్రదాయబద్ధంగా తయారవ్వండి అమ్మ అని చెప్తాం. అలాగే అమెరికా లాంటి వేరే దేశాల్లో కూడా ఈ చేసేటటువంటి పండుగ దినాలలో చక్కగా సంప్రదాయబద్ధంగా తయారవుతారు. మరి అక్కడ నుండి సంప్రదాయబద్ధంగా తయారైతే మీరు ఉన్న సంప్రదాయం తోసేస్తున్నారు. మరి సంస్కృతికి సాంప్రదాయానికి తేడా ఏంటి? సంస్కృతి వేరు, సంప్రదాయం వేరు. ఎందుకంటే సంస్కృతి అన్నది ఏమిటంటే వ్యక్తి జీవన విధానం తెలియజేస్తుంది. సంప్రదాయం అన్నది వాడు వేసేటటువంటి వస్త్రధారణ, ఆ యొక్క కార్యక్రమాల్లో అతడు ఆచరించవలసినటువంటి నిర్వహణ సంప్రదాయం తెలియజేస్తుంది. దానికి దీనికి తేడా ఉంటుంది. కానీ సంస్కృతికి సంప్రదాయము ఎప్పుడూ చేదుడు వాదుడుగానే ఉంటాయి. సంస్కృతి లేని సంప్రదాయాన్ని ఊహించలేము, సంప్రదాయం లేని సంస్కృతిని మనం ఆలోచించలేము. రెండు కలిసే ఉంటాయి, కానీ వేరు. మీరు ఎక్కువ మీ ప్రవచనాల్లో ఎక్కువ భాగం మీరు పురాణాల ప్రస్తావన ఎక్కువ ఉండదు, ఎందుకు ప్రస్తావించారు? అంటే ఐ హ్యావ్ ద పర్ఫెక్ట్ రీజన్ అమ్మా. ఇప్పుడు పురాణాలు ఉంటాయి, పురాణాల గురించి చెప్పాలి, కొంచెం చెప్తాము, ఎక్కువగా పూర్తిగా వదిలేయడం అన్నది లేదు. ఇప్పుడు రాముడు ఉంటాడు, కృష్ణుడు ఉంటాడు, పరమశివుడు ఉంటాడు, పూర్తిగా ఎలా వదిలేస్తాం? వారి గురించి తప్పకుండా చెప్పాలి కదా. కొన్ని చెప్తాను తప్ప మరీ లోతులకి వెళ్ళాం. కారణం ఏంటంటే మన అష్టాదశ పురాణాలు రచించడం అంటే వ్యాస భగవాన్ వారు రచించారని చెప్తారు. కానీ రచించి ఎంతకాలం అవుతోంది అంటే లక్షల సంవత్సరాలు అయిపోతుంది. ఈ లక్షల సంవత్సరాలలో ఎంతోమంది ఎన్నో చేతులు ఈ పురాణాలు మారిపోయాయి, ఎంతెంతో కల్పితాలు వచ్చేసాయి. అటువంటి కల్పితాలు ఉన్నటువంటి పురాణాల గురించి చెప్పడం అంటే నాకు పెద్ద ఇష్టం ఉండదు. ఎందుకంటే కల్పితాలు ఉన్నాయి. ఉదాహరణకి మీరు అడగచ్చు, దేంట్లో కల్పితం ఉంది? రామాయణం చూడండి. ఎప్పుడైతే రావణుడిని సంహరించి శ్రీరాముడి సీతమ్మ వారిని అయోధ్యను తీసుకొచ్చి చక్కగా అక్కడ పట్టాభిషేకం అయిందో, ఆ నిమిషంతో ఎప్పుడైతే పట్టాభిషేకం అయిందో, జాగ్రత్తగా వినండి,
అప్పటితోనే రామాయణం ముగిసిపోయింది. ఆ తర్వాత లవకుశలు పుట్టడము, ఆ తర్వాత ఏదేదో జరగడం, ఏదో ఒక ఆ, ఒక ఒక వ్యక్తి యొక్క మాట విని సీతమ్మ వారి గర్భవతిని చూడకుండా అడవిలో వదిలిపెట్టడం, వీటికి బేస్ లేదు. దీనిని ఉత్తర రామాయణం అంటాము. ఉత్తర రామాయణానికి ఆధారం లేదు. గురుగారు ఒక చిన్న సందేహం. ఇప్పుడు మరి సీతాదేవిని రాముడు అడవిలో విడిచిపెట్టారు అంటే ఒక సామాన్యులుగా మామూలు ఒక మనిషి మానవుడు జాలి దయ, ఒక మామూలు స్త్రీ పట్లే మనం జాలి దయ వ్యవహరిస్తాం. అటువంటి గర్భవతి అయినటువంటి ఒక నిస్సహాయత స్థితిలో ఉన్న స్త్రీని ఆయన అడవిలో విడిచిపెట్టాడు అనేది ఎంతవరకు? ఉదాహరణకమ్మ, రామనవద జరిగిపోయింది రాముడి చేతుల్లో. కొంచెం రెస్ట్ కావాలి కదా పాపం, దూరంగా వచ్చేసి అంత హడావుడిగా ఉంది. ఈ వానరులు, ఆంజనేయుడు, లక్ష్మణుడు చాలా హడావుడిగా ఉంది అక్కడంతా. రాక్షసులు, రావణుడు పడిపోయి ఉన్నాడు, మండోదరి వచ్చి విపరీతంగా దుఃఖిస్తోంది. వారి యొక్క రావణుడు పార్థివ శరీరం మీద పడి దుఃఖిస్తోంది. రాముడు ఏం చేశాడంటే దూరంగా, అంటే మీరు స్త్రీలు అన్న విషయం తీసుకొచ్చారు కదా, నేను చెప్తున్నాను. రాముడు ఆ సముద్రపోటే కాస్త దూరంగా వెళ్ళి అక్కడ బండరాయి ఉంటే బండరాయి మీద మామూలుగా కూర్చున్నట్లు. ఇక్కడ దుఃఖించినటువంటి మండోదరి రావణుడి శరీరం మీద నుంచి దుఃఖించి లేచి, రాముడు ఎక్కడ ఉన్నాడు చెప్పండి అని అడిగింది. చెప్పి అది కూడా దూరంగా ఉన్నాడు, అక్కడ ఒక బండరాయి మీద కూర్చున్నాడు రాముల వారు అని సమాధానం వచ్చింది. నేను వెళ్ళి రాముడిని నేను చూడాలి, ఆయనతో నేను మాట్లాడాలి అన్నది ఎవరు? మండోదరి. ఎవరి మండోదరి? ఎవరి శ్రీమతిని అయితే, ఎవరి ధర్మపత్నిని తీసుకువచ్చి బలవంతంగా పెళ్లి చేసుకోమని బలవంత పెట్టాడో, ఇబ్బంది పెట్టాడో అతడి భార్య. ఏమండి, ఆయన అసలే మీకు శత్రువు కదమ్మా, ఇప్పుడే మీ భర్తను కూడా ఆయన సంహరించాడు, మీరెత్తా వెళ్తాడు రాముడి దగ్గరికి అని ప్రశ్న వచ్చింది. నేను వెళ్ళవలసిందే, నేను చూడవలసిందే, నేను రాముడితో సంవాదం చేయవలసిందే. సరేనమ్మా అని వీళ్ళు, అదిగోమ్మ అక్కడ ఉన్నారు వెళ్ళండి అంటే ఈవిడ వెళ్తున్నప్పుడు ఏం జరిగిందంటే ఈవిడ తల వెనకాల సూర్యుడు భాషిస్తున్నాడు ఆకాశంలో. అంటే దాని అర్థం ఏంటి? ఈవిడ నీడ ముందు పడుతుంది. మీరు ఒక్కసారి ఇమాజినేట్ చేయండి, సూర్యుడు మన వెనకాల పడుతూ ఉన్నప్పుడు మన నీడ ఏమవుతుంది? ముందు పడుతుంది. ఈవిడ నీడ చాలా పొడుగ్గా ముందుకు వస్తుంది. రాముడు గమనించాడు, తన వద్దకు ఏమి గమనించాడు? ఒక స్త్రీ తన వద్దకు రాబోతుంది. ఆవిడ వేసుకున్నటువంటి వస్త్రధారణ కూడా కనిపించింది నీడలో. అప్పుడు కాసేపట్లో, అంటే ఒక్క అర నిమిషంలో, ఒక్క పావు నిమిషంలో లేదా ఒక సెకండ్లో ఆమె శిరస్సు నీడ తన పాదాల మీద పడిపోయింది. వెంటనే రాముడు పాదాలు వెనక్కి తీసేసుకున్నాడు. శ్రీరామచంద్రుడికి స్త్రీ అంటే ఉన్న గౌరవం, స్త్రీ అంటే ఉన్న పూజ్యభావం, ఎవడసలు వాడు? నీ ధర్మపత్నిని తీసుకుపోయి పెళ్లి చేసుకోమని ఇబ్బంది పెట్టినవాడు. వచ్చేదెవరు? ఆ రావణుడు, ఒక దుర్మార్గుడైనటువంటి రావణుడు. ఒకప్పుడు రంభలాంటి ఒక దేవతా స్త్రీని బలవంతంగా అనుభవించిన నీచుడు. అతడు చచ్చిపోతే అతడి భార్య వస్తోంది. అతడి భార్యకు నువ్వు ఇంత గౌరవం ఎందుకు ఇవ్వాలంటే షీ ఈజ్ ద ఫిమేల్, ఆమె మాతృదేవత, కొందరిని కన్నటువంటి తల్లి. అటువంటి తల్లి శిరస్సు నా పాదాల మీద పడ్డటువంటి ఆ యొక్క నీడ కుదరదు. తెలుసు కదమ్మా స్త్రీని మరి రాముడు ఎట్లా గౌరవించాడు? అంతగా స్త్రీలంటే గౌరవించేటటువంటి ఈ శ్రీరామచంద్రుడు మరి గర్భవతిగా ఉన్నటువంటి సీతమ్మని అడుగుకి ఎట్లా పంపిస్తాడు? కుదరదు కదా. కనుక ఏదైతే ఆయనకి పట్టాభిషేకం సీతారాములకు జరిగిందో అప్పటితో రామాయణం అయిపోయింది. రామాయణం లేదు. ఇకపోతే లవకుశులు అర్థపురంలోనే కన్నారు, అక్కడే పుట్టారు. ఈయన మళ్ళీ తన్ని తగలేయడం, ఆడెవడ మాట ఈవిడేదో అడుగు వెళ్ళిపోవటం, ఆ యొక్క వాళ్ళకి మార్చి వారి దగ్గర ఉండడం, అవన్నీ ఏం లేవమ్మా. వాడికి బేస్ లేదు. దాన్ని ఉత్తర రామాయణం అంటాం. ఉత్తర రామాయణానికి నో బేస్, అసలు ఆధారరహితం అన్నమాట. అది ఏదో ఇప్పుడు ఒక మాట నేను అనకూడదు, కానీ గుడి దగ్గర కూర్చుని ఏవో కౌరులు చెప్పుకుంటూ ఉంటారు మేధావులు, పండితులు. వాళ్ళు రాసినటువంటి కంటిన్యూస్ అనమాట. ఒక సీరియల్ అయిపోయిందంటే కుదరదు కనుక, ఏదో మంచి సీరియల్ కదా బాగుందని ఇంకా జనం చూస్తారని పిచ్చిగా కల్పించి ఒక 100 ఎపిసోడ్స్ అయిపోయి సీరియల్ని 2000, 3000, 4000 అట్లా తీసుకెళ్తారు. అట్లా తీసుకువచ్చింది ఈ యొక్క రామాయణం. సీతారాముల యొక్క పట్టాభిషేకం అయిపోయిన తర్వాత ఇకపోతే అక్కడ ఒక అట్టడి వర్గం వాడు లేడు, ఒక చాకల వాడు లేడు, ఒక మంగళవాడు లేడు. వాడేమీ అనలేదు. ఈయన వచ్చి వీడు ఇలా అన్నాడు కదా, నా భార్యను వదిలేస్తాను, ఈయన వదిలేయలేదు. ఇదంతా పెద్ద అబద్ధం. ఇది రామాయణంలో లేదు. ఇంకొక పెద్ద విషయం చెప్పమంటారా? మీకు హార్ట్ అటాక్ కూడా వచ్చే విషయం. రామాయణంలో లేని విషయాలు ఒక ముఖ్యమైనది ఏమిటంటే, హే సీత, హే లక్ష్మణ అని అక్కడ మార్చుడు అరిచాడు. జింక రూపంలో మార్చుడు. మీకు ఐడియా ఉంది కదా రామాయణం. అరిచినప్పుడు ఈ సీత వెళ్ళమన్నది, నాయన వెళ్ళి చూడు నాయన, రాముడికి అంటే నీ అన్నకి ఏదో ఆపద జరిగినట్టుందంటే ఈయన ఏమంటాడు? సరేనమ్మా, ఆవిడ బలవంతం భరించలేక సరేనమ్మా వెళ్తాను, అయితే మీరు అడుగు ముందు పెట్టద్దు, మీ ముందు ఒక లక్ష్మణ ఒక రేఖ గీస్తాను, అది దాటవద్దు మీరు అని ఒక రేఖ గీశాడు. ఏదో ఒక బాణం పీకేసి లాగేసి ఒక రేఖ గీశాడు, లక్ష్మణ రేఖ అంటారు.
సారీ అమ్మ, లక్ష్మణ రేఖ లేదమ్మా రామాయణంలో లక్ష్మణ రేఖ లేదు. ఎప్పుడైతే లక్ష్మణుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడో అప్పటి వరకు చెట్టు చాటు నిలబడి ఇదంతా గమనిస్తూ ఉన్న రావణుడు వెంటనే ఆవిడ ముందుకు వచ్చేసి అంతే తప్ప లక్ష్మణ రేఖ అనేది లేదు. అయితే మరి లక్ష్మణ రేఖ రాకపోవటం ఏంటి? మా తాత తండ్రులే మాకు చెప్పారు, మా అమ్మమ్మ ముత్తమ్మలు కూడా మాకు విషయం చెప్పారు. మీరు ఈరోజు ఎట్లా ఖండిస్తున్నారు లక్ష్మణ రేఖను, మీరు ఎట్లా ఖండిస్తున్నారు మీరు నన్ను అడగొచ్చు. చూడండి, లక్ష్మణ రేఖ లేదు, లక్ష్మణ రేఖ అన్నది లేదు. నిజానికి అంటే దాని అసలు ఎంత నీచమైన అర్థం తెలుసా? నిజంగా లక్ష్మణుడు అట్లా ఒక గీత గీసాడు అంటే అమ్మవారిని బయటకు వెళ్ళొద్దు అన్నాడు అంటే అసలు అమ్మవారు ఎవరు? అసలు సీతమ్మ ఎవరు? సాక్షాత్తు జగన్మాత స్వరూపం. అంటే నువ్వు బయటికి వెళ్ళవద్దని రిస్ట్రిక్షన్. అంటే ఈ భారతదేశపు ప్రధానమంత్రికి నువ్వు రోడ్డు మీదకి రావడానికి వీలేదు అని ఒక కార్పొరేటర్ ఏమైనా చేయగలడమ్మా? అంత హక్కు ఉంటుందా? ఆమె ఎవరు? సీతమ్మ, సాక్షాత్తు జగదాంబ, రాజరాజేశ్వరి అంశ ఆవిడ ఎట్లా ఆపగలడు? ఇంకొక విషయం అమ్మ, నువ్వు ఇంట్లో నుంచి బయటికి రావద్దని రిస్ట్రిక్షన్ పెట్టాడు అంటే ఆవిడ బయటికి వెళ్ళి ఏం చేస్తుందని నీ అభిప్రాయం ఉంటుంది. అది కూడా ఆలోచిస్తాం కదా, ఒక చెడ్డ ఆలోచన కూడా వస్తుంది. అంటే ఈవిడ ఉట్టి తిరుగుతుంది అనమాట రోడ్డు మీదకి వచ్చేసి, అటువంటి ఆవిడ కనుక ఇవి రావడానికి వీళ్ళని ఆలోచిస్తుంది కదమ్మా. కనుక రామాయణంలో ఈ యొక్క లక్ష్మణ రేఖ లేదు. మీరు దాని మీద బేసై ఉన్నాడు అంతవరకు. మీరు అది మీకు ఎలా తెలిసిందంటే మేము ఒరిజినల్ రామాయణం చదివాం. ఒరిజినల్ రామాయణం మీకు ఎట్లా దొరికింది అంటే మన గోరఖ్పూర్లో ఒరిజినల్ రామాయణాలు ఉంటాయి. సంస్కృతంలో ఉంటే దాన్ని తెలుగులో అనువదించారు, అది చదివితే ఒరిజినల్ రామాయణం ఇకపోతే ఒక విషయం, ఇది ఎట్లా వచ్చింది అసలు? ఈ లక్ష్మణ రేఖ అన్నది ఎట్లా చూపించారు అంటే నేటికి 1500 సంవత్సరాల క్రితం రఘునాథ్ అనేటటువంటి ఒక మహాపండితుడు ఉన్నాడు. ఒక్కొక్కరు ఒక్కొక్క రామాయణం రాసేసి నా జన్మ ధన్యమైంది అని భావించేటటువంటి పవిత్రమైన పుణ్యకావ్యం ఈ యొక్క రామాయణం, అందులో అనుమానం లేదు. ఈ రఘునాథ్ అనేటటువంటి వ్యక్తి కూడా ఒక రామాయణం రాశాడు, దాని పేరు రఘునాథ రామాయణం అని ఇప్పటికీ దొరుకుతుంది. అందులో మొట్టమొదటిసారిగా ఈ లక్ష్మణ రేఖ అనేది కల్పించారు. అర్థమైందా మీకు? కల్పించారు తప్ప అంతకుముందు వాల్మీకి వారి నుంచి వచ్చినటువంటి రామాయణంలో ఈ యొక్క లక్ష్మణ రేఖ లేదు. ఈ మధ్య ఒక సిద్ధాంతం కూడా వస్తుందండి. ఆ సిద్ధాంతంలో రావణాసురుడే గొప్ప వీరుడు, ఆయన భగవంతుడు, ఆయన గురించి గొప్పగా చరిత్ర చెప్తున్నట్లు చెప్తున్నారు. ఇదంతా ఎక్కడ ప్రారంభమైంది అంటే ద్రవిడ సంప్రదాయము మన తమిళనాడు నుంచి ప్రారంభమైంది. రావణుడు ఎందుకు గొప్పవాడు అంటే వాడు రీజన్స్ ఇవ్వరు. మన మధ్య ఒక పెద్ద మూవీ సెలబ్రిటీ కూడా మాట్లాడుతూ ఒక యాంకర్ గారు, మీలాగా మీకు రామాయణంలో ఎవరంటే ఇష్టమో, రాముడు అంటే ఇష్టమా, రావణుడు అంటే ఇష్టమా అంటే వెంటనే ఇమ్మీడియట్గా ఏమాత్రం గ్యాప్ లేకుండా నాకు రావణుడు అంటే ఇష్టం అని చెయ్యెత్తి ఆయన అంతమంది చెప్పేశారు. బట్ రావణుడు అంటే ఎందుకు ఇష్టమయ్యా అంటే జవాబు, స్త్రీలను ఇబ్బంది పెట్టేవాడు నీకు ఇష్టమా? ఒక దేవతా స్త్రీని బలవంతంగా అనుభవించాలి నిన్ను అని కోరికని చెప్పిన వాడు ఇష్టమా? శ్రీరామచంద్రుడు అంటే పతిదేవుడు ఇంట్లో లేకుండా ఆయన బయటికి వెళ్ళినప్పుడు ఒంటరిగా స్త్రీ ఉందని ఆమెను తీసుకువెళ్ళిపోయేవాళ్ళు అంటే నీకు ఇష్టమా? అంటే నువ్వు అట్లాగే ప్రవర్తిస్తున్నావా? లేదా నీ పిల్లలు అట్లా కావాలని నువ్వు కోరుకుంటున్నావా? మరి ఎందుకు ఇష్టం రావణుడు అంటే సరైన జవాబు ఉండదు. ఏదో ఒక విలన్ని పొగడ్డం, ఒక విలన్ని పొగడితే అది నాకేదో పేరు వస్తుంది, నేను చాలా గొప్పవాడిని అవుతాను అనేటటువంటి ఉద్దేశంతో కామెంట్స్ వస్తాయి తప్ప రావణుడు ఏ విధంగానూ పూజార్హుడు కాదు. కానీ ఒకటి, రావణుని ఏమని పిలుస్తాం? ఆయన పూర్తి పేరు ఏమిటి అంటే రావణ బ్రహ్మ. అంటే ఆయన కూడా మహాలక్షణ సంపన్నుడు, జ్ఞాన సంపన్నుడు. అందుకని ఎప్పుడైతే ఆయన శరీరం, రావణుడి శరీరం పడిపోయిందో, ఆ యొక్క మృత్యుముఖంలో కొట్టుబిట్లు ఆడుతూ ఉన్నాడో వెంటనే రాముడు లక్ష్మణుని పిలిచి, లక్ష్మణ నువ్వు వెంటనే రావణుడి దగ్గరికి వెళ్ళి అతడి పాదాలకు నమస్కరించు. ఇదేంటి అన్నగారు, వాడు పరమ దుర్మార్గుడు, వదిన గారిని అపహరించిన పరమ నీచుడు కదా, నేను పోయి వాడికి నమస్కారం చేయడం ఏంటంటే నమస్కారం కాదు, పాద నమస్కారం చేయి. పాద నమస్కారం చేసి నాకు జ్ఞానాన్ని అనుగ్రహించు అని వారిని ప్రాధేయపడు, జ్ఞానాన్ని తీసుకున్నాడు. అంటే తన శత్రువు వద్ద జ్ఞానం ఉంది అని తెలిసి కూడా ఈ శ్రీరాముడేమి తోసి రాజల్లా వెళ్ళి వారి దగ్గర కూడా జ్ఞానాన్ని నేర్చుకున్నాడు. అంటే రావణ బ్రహ్మ అంటే జ్ఞానం ఉన్నవాడే బ్రాహ్మణుడు. కొంతమంది కులాలను పెట్టుకుని వీడు ఈ కులం కనుక వీడు బ్రాహ్మణుడు, తప్పు. పూర్వం ఉన్నది ఏమిటంటే ఎవడైతే బ్రాహ్మణుడు అంటామో వాడి జ్ఞానం ఉంటుంది, జ్ఞానం ఉన్నవాడే బ్రహ్మ అంటే జ్ఞానం ఉన్నవాడే అర్థం. ఆ తర్వాత ఈ మాయలో పడిపోయి, లోకాల మాయలో పడిపోయి ఈ పూజలు, నోములు, వ్రతాలు ఎట్లా చేయాలో నేర్చుకుని, ఆ వేదాలను నేర్చుకుని, మంత్రాలు ఎట్లా చదవాలో నేర్చుకుని, మిగిలిన వాళ్ళందరికన్నా మేము బాగా ఎక్కువ అనేటటువంటి భావనతో మేము బ్రాహ్మణం అనేటటువంటి ఒక పూజారి వర్గం బయలుదేరిందే తప్ప బ్రాహ్మణము అంటే అర్థం ఏమిటంటే జ్ఞానం కలిగిన వాడు అని అర్థం. అంతే. మరి అంతటి జ్ఞానం కలిగిన వాడు శత్రువు అయినా సరే నీవు వెళ్ళి పాద నమస్కారం చేసి జ్ఞానం నేర్చుకోవాలి అంటే మరి ఈ రాముడు అంతటి జ్ఞానుడై ఉంటాడు.
మహాజ్ఞాని కదా. కనుకనే ఆ జ్ఞానిని కూడా గుర్తించి నీవు వెళ్ళి పాద నమస్కారం చేసి ఆయన దగ్గర జ్ఞానాన్ని తెలుసుకున్నాడు రాముడు, తన స్వంత తమ్ముడు. ఇప్పుడు నేటి సమాజానికి మన ధర్మం ఏ విధంగా అంటే ఇప్పుడు పక్కదారి పడుతుంది, ఫోకస్ లేకుండా ఒక అస్తవ్యస్తంగా ఉన్న ఈ సమాజానికి సనాతన ధర్మాన్ని ఏ విధంగా మనం అప్లై ఏ విధంగా మనం ఇవ్వగలం? తప్పకుండా మనం అందివ్వగలమమ్మా. ఎందుకంటే మానవ సంకల్పానికి మించిన సంకల్పం లేదు. ఇప్పుడు రాముడు సామాన్యమైన మానవుడు కదా. అతడు రావణుడు లాంటి ఎందో ఇటు ఒకవైపు పరమశివుడు, ఒకవైపు బ్రహ్మదేవుల యొక్క వరాలను పొందినటువంటి రావణుడిని నేను ఎట్లాగైనా జయించిన ధర్మపతిని తెచ్చుకుంటాను సంకల్పం చేసుకున్నాడు అంటే మరి మానవ సంకల్పానికి తిరిగేలేదు. నేను ఎట్లాగైనా సరే రాకెట్ని తయారు చేసి అంతరిక్షంలోకి పంపిస్తానని ఎవరు దేవుడు అనుకోలేదుగా. మానవుడి సంకల్పం, మానవుడు చేసిన ఆ సంకల్పానికి భగవంతుడు ఆశీస్సులు ఉంటాయి. కనుకనే మనం మొట్టమొదటి చంద్రయానంలో ఫెయిల్ అయిపోయాం. మరి పోయిన సంవత్సరం క్రితం మనం చక్కగా రెండవసారి చంద్రయానం చేయించి మనం చక్కగా సక్సెస్ అయ్యాం. ఎందుకంటే ఆ సంకల్పం మనం ఎట్లాగైనా మనం ఈ పని చెయ్యాలి ఈ అనేటటువంటి సంకల్పాన్ని మనం స్వీకరించినట్లయితే తప్పకుండా ఆ పని మనం చేయగలం. అలాగే ఈ యొక్క సనాతన ధర్మం తిరిగి భారతదేశంలో రావాలని మనం ఎట్లయితే అనుకున్నామో, కొన్ని సంవత్సరాల క్రితం సనాతన ధర్మము అంటే ముఖం చిట్లించేవాళ్ళే చాలామంది. కానీ ఇప్పుడు అలా కాదు, చాలామంది గౌరవంతో చేతులు మోడుస్తున్నారు. కనుక సనాతన ధర్మం అనేది ముందుకు వెళుతున్నాం, వస్తోంది. ఇట్స్ నాట్ గోయింగ్ టు స్లీప్, ఇట్స్ రైజింగ్. అది మళ్ళీ వస్తున్నాం, ఇది పునర్ప్రారంభం కాబోతోంది. అందుకనే కదా రేపు జనవరి 5వ తారీఖున మన ఆలయాలకు సంబంధించి విశ్వ హిందూ పరిషత్ వారు మన గన్నవరం దగ్గర ఒక బ్రహ్మాండమైనటువంటి బహిరంగ సభను నిర్వహించబోతున్నారు. అంటే ఆలయాలకు సంబంధించి. మరి ప్రజల మద్దతు ఎంతవరకు వస్తుంది అంటారు గురుగారు? తప్పకుండా రావాలమ్మా. నేను మొన్న రాణిగారిపేట అనే ప్రదేశంలో అనుగ్రహ భాషణ చేస్తే అక్కడ నాకు చాలామంది స్త్రీలు పురుషులు వచ్చారు. వాళ్ళకి చెప్తూ అన్నాను, ఎవరైనా మీకు శత్రువులు కానివ్వండి లేదా ఒక రాజకీయ నాయకుడికి ఎవడైనా కానివ్వండి మీ ఇంటి మీద పడి కొంత స్థలాన్ని ఆక్రమిస్తారు. స్థలాన్ని ఆక్రమించడం ఒక్క అరంగుళం అంతే, ఒక్క అరంగుళాన్ని ఆక్రమిస్తారు. అంటే అటు వచ్చి గోడ కట్టేస్తారు. మీరు వెంటనే ఊరి పెద్దలు కంప్లైంట్ చేస్తారు, ఇది అరంగుళం పోయి తెచ్చినాడు. వాడు వినకపోతే పోలీస్ కంప్లైంట్ చేస్తారు. అప్పుడే వినకపోతే కోర్టు నోటీసులు పంపిస్తారు. ఎందుకు చేయాలమ్మా? అరంగులమేగా పోయి తెచ్చింది, ఊరుకోవచ్చుగా. అరంగులు పోతే మీ ప్రాణమే అన్న పోద్దా? లేదుగా. నాది అని ఎట్లా అనుకుంటావో ఇక్కడ ఉన్నటువంటి కోటాను కోట్ల ధనాన్ని మరి భక్తులు ఇస్తున్నటువంటి గుళ్ళు కూడా మనమే. కానీ నువ్వు తప్పకుండా వెళ్ళవలసిందే. అంటే కొంతమంది అనుమానం, వెళ్దాం స్వామి, వీలైతే చూద్దాం స్వామి ఏదో అన్నారు. మీరు తప్పకుండా వెళ్ళవలసిందే, గట్టిగా చెప్పండి అంటే తప్పకుండా వెళ్తామన్నారు. దగ్గరకు వచ్చి స్వామి చేతిలో చెయ్యి వేసి మీరు ప్రతిజ్ఞ చేయండి, రేపు జనవరి 5వ తారీఖు తప్పకుండా ఈ విశ్వ హిందూ పరిషత్ వారు ఏర్పాటు చేసేటటువంటి ఈ యొక్క పవిత్రమైన కార్యానికి మేము వెళతాము అని మీరు నాతో చేతులు చేయవలసి ప్రమాణం చేయండి అంటే చేశారు. చేసిన తర్వాత నేను వాళ్ళ లైఫ్గా బ్లాక్మెయిల్ చేసి ఏమనంటే, అమ్మా స్వామి అంటే సాక్షాత్తు పరమాత్మను గుర్తుంచుకోండి, మీరు సాక్షాత్తు భగవంతుడికి ఇచ్చిన మాట కనుక భగవంతుడికి ఇచ్చిన మాట అంటే నిలబెట్టుకోవాల్సిందే. కనుక మీరు తప్పకుండా ఆ రోజు ఆ యొక్క కార్యక్రమానికి వెళ్ళవలసిందే అని వాళ్ళకి చిన్న బ్లాక్మెయిల్ కూడా చేశాం. తప్పకుండా వెళ్తాం స్వామి, అంత మాట తప్పకుండా వెళ్తాము. మా ప్రశ్నలన్నిటికీ సందేహాలన్నింటినీ చక్కగా నివృత్తి చేశారు గురువుగారు. మీకు ఈ స్టూడియోకి వచ్చినందుకు ప్రేక్షకులందరి తరపున మా తరపున ధన్యవాదాలు. హరివంత్ తల్లి. అలాగే ఈ స్టూడియో, ఈ అమ్మ ఈ యొక్క న్యూస్ ఎక్స్ప్రెస్ సంస్థ కూడా చాలా చక్కటి ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలను నిర్వహించుకుంటూ మాలాంటి స్వామీజీలను ఆహ్వానిస్తూ వారి నుంచి ఏదైతే చెప్పాను కదా పరివ్రాజకత్వం ఏదైతే చక్కగా అనుష్ఠానం చేసుకుంటూ 10 మందికి ఏదైతే మనకు తెలిసిన విషయాలు చెప్తూ ఉంటామో, మేము ఒక సభకు వెళ్ళామనుకోండి, అక్కడ 500 మందో 1000 మందో 2000 మందో ఉంటారు. కానీ ఒక ఛానల్లో చూస్తే కొన్ని వేల మంది, లక్షల మంది కూడా చూసే అవకాశం ఉంటుంది. ఆ విధంగా మా దగ్గర ఉన్నటువంటి జ్ఞానాన్ని ఈ విధంగా 10 మందికి పంపించేటటువంటి ఛానల్స్ కూడా కొన్ని ఉన్నాయి. అందులో కూడా ఈ అమ్మ న్యూస్, ఈ న్యూస్ ఛానల్ ఒకటి. చాలా సంతోషం అమ్మ. ఈ ఛానల్ కూడా 10 కాలాలు ఆనందంగా మీరందరూ కూడా వర్ధిల్లాలని మా యొక్క ఆశీర్వాదం.